మీ వీధిలో ఉన్న వినాయకుడి విగ్రహానికి మీరు ఇవి సమర్పిస్తే అష్టాశౌర్యాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. అందరికీ నమస్కారం. ముందుగా వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. అలాగే ఓం గణపతాయ నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సపోర్ట్ చేయండి. సుమారు 11 రోజుల పాటు అంటే సెప్టెంబర్ 6 చతుర్దశి వరకు వినాయక పండుగను జరుపుకుంటారు. గణపయ్య ఆశీర్వాదం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. అయితే మీ ఇంట్లో గణపతిని పూజించడమే కాకుండా మీ వీధిలో ప్రతిష్ఠించిన గణపయ్యకు కొన్ని రకాల నైవేద్యాలు సమర్పించడం, అలాగే పుష్పాలను సమర్పించడం ద్వారా మీకు, మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈ 11 రోజులు మన వీధిలో ఉన్న గణపయ్యను అంగరంగ వైభవంగా పూజించి గణపతిని నిమజ్జనం చేస్తారు. కాబట్టి సెప్టెంబర్ 6వ తేదీ వరకు ఈ 11 రోజులు చాలా శక్తివంతమైనవి. కాబట్టి ఈ 11 రోజుల్లో మీకు వీలైనన్ని రోజులు లేదా కనీసం ఒక్కరోజైనా సరే మీ వీధిలో ఉన్న పెద్ద గణపయ్య విగ్రహానికి కొన్ని పుష్పాలు సమర్పించడం లేదా నైవేద్యాలను తయారు చేసి సమర్పిస్తే ఇక ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా ఆ గణపతి మీ ఇంటికి ఎల్లవేళలా రక్షిస్తాడు. బొజ్జ గణపతిని ఎక్కువగా తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టమండి. కాబట్టి ఈ 11 రోజుల్లో అనగా సెప్టెంబర్ 6వ తేదీ వరకు ఏదో ఒక రోజున బెల్లంతో నైవేద్యాన్ని తయారు చేసి గణపతికి నివేదిస్తే మీ మనసులోని కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి. ముఖ్యంగా అటుకులంటే గణపయ్యకు చాలా ప్రీతికరమైనవి. కాబట్టి అటుకులను నైవేద్యంగా మీరు సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా ధనానికి మీకు ఎటువంటి లోటు లేకుండా మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా గరికంటే వినాయకుడికి చాలా ఇష్టమైనది. కాబట్టి ఏది చేసినా చేయకపోయినా గరికతో గరికలను తయారు చేసి మీ వీధిలో ఉన్న గణపయ్య మెడలో వేసి నమస్కారం చేసుకుంటే బొజ్జ గణపయ్య ఎంతో సంతోషించి కోరికలన్నీ తక్షణమే నెరవేరుస్తాడు. మన గరికను ఒక మాలలాగా చేసి సమర్పించలేని వారు 21 ఆకులను గణపతి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. శనగలంటే గణపతికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి నానబెట్టిన శనగలను గణపతికి నివేదించి భక్తులకు ప్రసాదంగా పంచిపెడితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా పులిహార, రవ్వ కేసరి, చక్కెర పొంగలి ఈ విధంగా నైవేద్యాలు తయారు చేసి గణపతికి నివేదించి భక్తులు ప్రసాదంగా పంచిపెడితే మీ కుటుంబానికి 7 తరాల ఐశ్వర్యం కలుగుతుంది. ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు గణపతి విగ్రహం వద్ద ఒక కొబ్బరికాయ పగలగొట్టి నమస్కారం చేసుకోండి. ఇక ఈ సంవత్సరం అంతా ఆర్థిక సమస్య లేకుండా గణపతి ఆశీర్వాదం మీ కుటుంబం ఉంటుంది. కుంకుమ అంటే గణపతికి చాలా ప్రీతికరమైనది కాబట్టి మీ వీధిలో ఉన్న గణపయ్యకు తప్పనిసరిగా కుంకుమను సమర్పించండి. స్వామివారి పాదాల దగ్గర కుంకుమ పెట్టి నమస్కారం చేసుకుంటే ఆ గణపయ్య ఆశీర్వాదం తప్పకుండా మీకు కలుగుతుంది. ఇక మీకు విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక చెరుకు గడలను గణపతికి సమర్పిస్తే అప్పుల బాధలన్నీ తక్షణమే తొలగిపోయి ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే పాలతో చేసిన నైవేద్యాన్ని గణపతికి నివేదించండి. ఆ వినాయకుడి ఆశీర్వాదం మీ కుటుంబం ఉంటుంది. అదేవిధంగా ఈ 11 రోజులు ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి. ప్రతిరోజు దీపారాధన చేసుకోకపోయినా ఉదయం స్నానం చేసిన తర్వాత దగ్గర గణపతి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని ఓం గం గణపతాయ నమః అనే మంత్రాన్ని చదవండి. ఈ చిన్న మంత్రాన్ని చాలా శక్తివంతం అయిందండి. చాలా శక్తి ఉంటుంది కదా. గణపయ్య ఎక్కువ నైవేద్యాలు పెట్టలేని వారు భక్తి శ్రద్ధలతో పుష్పాలను సమర్పించిన ఎంతో మంచి ఫలితం కలుగుతుంది. ఎరుపు రంగు అంటే గణపతికి ఇష్టమైన రంగు కాబట్టి మీ వీధిలో ఉన్న గణపయ్యకు ఎరుపు రంగు పుష్పాలు సమర్పించి స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందండి. ముఖ్యంగా పూలను సమర్పిస్తే వినాయకుడు ఎంతో సంతోషిస్తాడు. అలాగే జిల్లేడు పూలతో గణపతికి పూజిస్తే త్వరగా కరుణిస్తాడు. కాబట్టి మీరు దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది. మీ భర్త ఆదాయం పెరుగుతుంది. ఇక వ్యాపారాలు చేసేవారు మీ వ్యాపారంలో ఎక్కువ లాభాలు రావాలంటే బెల్లం అన్నాన్ని తయారు చేసి గణపతికి సమర్పించండి. ఇక మీ వ్యాపారంలో విపరీతంగా లాభాలు కలుగుతాయి. ఇక మనసులో చాలామందికి ఏ పని చేసినా అసలు కలిసి రావడం లేదు. ఇంకా చాలా బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వారు మీ వీధిలో ఉన్న గణపతిని అరటి పండ్లు సమర్పించండి. జిల్లేడాకులు అలాగే జమ్మి ఆకులు అంటే గణపతికి ప్రీతికరమైనవి కాబట్టి జిల్లేడాకులు కానీ జమ్మి ఆకులు కానీ గణపతి పాదాల దగ్గర పెట్టి ఓం విఘ్నేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చదవండి. వినాయకుడు త్వరగా సంతృప్తి చెంది మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాడు. సెప్టెంబర్ 6వ తేదీ చతుర్దశి వరకు చాలా పవిత్రమైన రోజులు కాబట్టి ఈ 11 రోజుల పాటు దాన ధర్మాలు చేయడం, గోవును పూజించడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు కలుగుతుంది. మరి శనగపప్పుతో పంచదారను కలిపి గోమాతకు తినిపిస్తే
ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు. కోటి జన్మల పుణ్య ఫలితం మీకు లభిస్తుంది. బాగా డబ్బు సంపాదించి త్వరగా ధనవంతులు కావాలి అనేవారు కోరుకునేవారు గోమాతను పచ్చగడ్డి ఆహారంగా తినిపించండి. మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం కలుగుతుంది. తద్వారా మీ పేదరికం పోతుంది. త్వరగా ఇల్లు కట్టుకోవాలని లేదా ఏదైనా భూమి కొనాలని అనుకుంటున్నారో అలాంటి వారు మీ వీధిలో ఉన్న బొజ్జగనపైన ఎండు ఖర్జూరాలు గణపతికి నివేదించండి. మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు జామ పండ్లను గణపతికి నివేదిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. అదేవిధంగా ఒంట్లోని బెదిరిస్తే ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ అలాంటివి ఉంటే మీ కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. అదేవిధంగా కొబ్బరితో తయారు చేసిన నైవేద్యాన్ని గణపతికి నివేదిస్తే మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు. ఇక ఈ 11 రోజుల పాటు అంటే సెప్టెంబర్ 6వ తేదీ వరకు గణపతి ఆలయాన్ని సందర్శించండి. మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ 11 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి వినాయకుడి చిత్రపటం ముందు ప్రతిరోజు దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి. అలాగే ఈ 11 రోజుల వరకు మీ స్తోమతను బట్టి పేదలకు దానం చేయండి. రెట్టింపు పుణ్యం ఫలితం అనేది కలుగుతుంది. గణపతి విగ్రహాన్ని నిమజ్జనాన్ని తీసుకెళ్లే ముందు ప్రతి ఒక్కరూ 9 గుంజీలు తీసి గణపతికి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు మీ వీధిలో ఉన్న గణపయ్యను పూజించి ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు పొందండి. స్వామివారి అనుగ్రహం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మా ఛానల్కి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న హైప్ ఆప్షన్ని మీరు కనిపించినట్లయితే మీ వంతుగా నాకు పాయింట్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వీడియో కోసం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.